అందులోకి మనం వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నికలేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడినగా మిన్నైన మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడు కానీ దేవను నిలబెట్టుకోమని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ ఆయన బలపరిచి స్థిరపరిచి ఈ స్థలం చెప్పి పంపించమని ఈ సయాతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లలు. మరి ఈ మొదటి దినవృత్తాంతములో 28వ అధ్యాయము ఇది ఒక ప్రత్యేకమైన అధ్యాయముగా ఉంది పిల్లరా. దీని ప్రత్యేకత ఏంటంటే పిల్లలు, దావీదు మహారాజు సొలొమోనుకు he was giving charge to సొలొమోనుకు తన యొక్క బాధ్యతను అప్పచెప్తున్న సందర్భంలో మాట్లాడిన ఆ మాటలే చదువుకున్నాం. చాలా మాటలు ఉంటాయి కానీ 9వ మాట నన్ను చాలా ప్రభావితం చేసింది కాబట్టి 9వ వచనాన్ని నేను నా బైబిల్లో మరి నేను రీడింగ్ బైబిల్లో అండర్లైన్ చేసుకున్న దాని గురించి మాట్లాడాలనుకున్న దేవుడు సందర్భం ఈరోజు ఇచ్చాడు. మరి మీరు చూసినప్పుడు ఇక్కడ మరి దావీదు సొలొమోనుకు ఎప్పుడైతే తన యొక్క బాధ్యతను అప్పచెప్పే ముందు ఆయన చేసిన పని అధ్యాయాన్ని మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు తీసుకొని చదవండి అమ్మా, చాలా వండర్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే దావీదు ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న మరి వేల మీద ఉన్న అధిపతులను, 100ల మీద ఉన్న వారిని, 50ల మీద ఉన్న వారిని, పెద్దలను వారందరినీ చాలా మటుకు ప్రాముఖ్యమైన ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా పిలిచి తన కుమారుడైన సొలొమోనును పిలిచి ఆయనతో మాట్లాడుతున్న మాటలు పిల్లలు. దావీదు సొలొమోనుతో మాట్లాడుతున్న మాటలు, సొలొమోనుకు రాజ్య బాధ్యత అప్పచెప్పిన దావీదు నిజంగా చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు when we give a charge, మనం ఒక పని విషయంలో దాని ఒక వ్యక్తిని మరి నియమించినప్పుడు ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన ఏమైతే కొన్ని డైరెక్షన్స్ అంటాం. ఈ అధ్యాయములు నిజంగా ఎందుకు నేనంత ప్రాముఖ్యమైంది అని నేను అంచానంటే దావీదుని గురించి దేవుడు ఎన్నుకున్నప్పుడు దావీదుని గురించి ఒక మాట అంటాడు. దేవుడు ఏమంటాడంటే నా హృదయానుసారుడు అంటాడు. మ్యాన్ వాక్స్ అకార్డింగ్ టు మై హార్ట్, నా హృదయం ఎలా ఉందో అలా నడిచేవాడు అంటాడు. దావీదుని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం అది. నిజంగా ఆయన జీవితం చూసినప్పుడు కొన్ని విషయాల్లో పొరపాట్లు పడ్డా కూడా చాలా విషయాల్లో చాలా మట్టుకు ఈ వాక్డ్ అకార్డింగ్ టు గాడ్స్ డిజైర్. దేవుడు ఎలా అనుకున్నాడో అలాగే నడిచినవాడు. ఈ అధ్యాయముకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది అని నేను అంటున్నానంటే మీరు గమనించాలి పిల్లరా. దావీదు ఎప్పుడైతే సొలొమోనుకు తన యొక్క బాధ్యతనిచ్చాడో ఆ బాధ్యత విషయంలో రాజుగా నియమించిన బాధ్యత ఏం చెప్పాలమ్మా రాజుకు? ఆయన నువ్వు సింహాసనం ఎదుగుతున్నప్పుడు ప్రజలు ఇలా పరిపాలించాలి, ఇలా ఉండాలి, యూ హ్యావ్ టు గైడ్ దెమ్, ఇలా నడిపించాలి, ఇలా చేయాలని ఇన్స్ట్రక్షన్, ఎలా రూల్ చేయాలన్న విషయాన్ని బోధించాలి. మరి అధ్యాయంలో గమనించినప్పుడు దావీదు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏముందో ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది గవర్నింగ్ ఆఫ్ ది కింగ్డమ్. దేవుని రాజ్యమును ఎలా నడిపించాలి, దేవుడే రాజ్యం అయితే తనకి ఇచ్చాడో ఆ రాజ్య ప్రజలను ఎలా నడిపించాలో అన్న దాని గురించి కాకుండా ఆయన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అబౌట్ గాడ్స్ టెంపుల్. అదే అనిపిస్తుంది. ఎందుకు దావీదు మరి రాజు అయిన సొలొమోనుకు రాజ్య విషయంలో ఆలోచనలు కాకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. కొందరు వ్యక్తుల నుంచి వాన్ చేస్తాడు, కానీ రాజ్యం ఎలా నడిపించాలి? ఎందుకంటే దావీదుకు తెలిసిన రాజ్యం నడిపించేవాడు దేవుడు, కూర్చునేవాడు ఎవరైనా పర్లేదు, కానీ గాడ్ విల్ రూల్ హిస్ పీపుల్, గాడ్ విల్ గవర్న్ హిస్ పీపుల్. ఆ దేవుడే తన ప్రజలు సంరక్షించుకొని నడిపించుకునేవాడు. ఎవరైతే నియమించుకుంటా వారి ద్వారా దేవుడు నడిపించుకుంటాడు. కానీ దావీదు ఎందుకు సొలొమోనుకు ఈ మాట చెబుతున్నాడు, ఆలయం గురించి ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అని గమనిస్తే దావీదు యొక్క హృదయం అది. It's a desire of David to build the temple for God. దావీదు ఎప్పుడైతే తన గురించి చక్కని మరి ప్యాలెస్ కట్టుకున్నాడో, దేవుని మందసము ఆ యొక్క గుడారములో ఉన్నప్పుడు చాలా బాధపడ్డాడు. నేనైతే ఇక్కడ చక్కని గృహములో నివసిస్తున్న నా దేవుని మందసము ఆ గుడారములో ఉన్నది కాబట్టి ఒక స్థిరమైన నివాసము నా దేవుని మందసముకు, నా దేవుని సన్నిధికి ఉండాలని ఆశ కలిగిన వాడై ఉన్నాడు.
అంటాడు, ఐ హ్యాడ్ ఎ డిజైర్ టు బిల్డ్ ది టెంపుల్ ఫర్ గాడ్. కానీ దేవుడు దానికి అంగీకరించలేదు అంటాడు. బికాజ్ ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ వారియర్ అంటాడు, యుద్ధ వీరుని కాబట్టి, నేను రక్తపాతము చెందించిన వాడిని కాబట్టి, నేను కాదు కాబట్టి, అందుకే దేవుడు నాకు పర్మిషన్ ఇవ్వలే. కానీ నీ కుమారుడు, నీ యొక్క సంతానములో వచ్చినవాడు, నీ యొక్క గర్భము, నీ యొక్క వంశములో వచ్చినవాడు ఆయన నిర్మిస్తాడని దేవుడు చెప్పాడు. కాబట్టి సొలొమోనుకు ఈ దేవాలయములకు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. అధ్యాయం అంతా చదవండి, ఎలా ఉండాలి, ఎలా ఆకారం ఎలా ఉండాలి, ఎలా బంగారం వాడాలి, ఎలా వెండి వాడాలి, ఎవ్రీథింగ్ డిస్క్రైబ్స్ ఎవ్రీథింగ్ అబౌట్ బిల్డింగ్ ది టెంపుల్. దేవుని ఒక మందిరం ఎలా కట్టాలన్న విషయం, ఎంటైర్ ప్లాన్ దేవుడు దావీదు యొక్క మనసులో పెట్టిన ఆ ప్లాన్ అంతా కూడా ఆయన ఇచ్చినట్టుగా చూస్తాం. 9వ వచనంలో ఉందాం, ఎందుకంటే ఎక్కువ సమయం లేకుండా ఇంకా క్షమించకుండా మీకు షార్ట్ పిల్ల. 9వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్య భావనలో చూస్తున్నాం, ఒకసారి చూద్దాం. లెట్స్ గో ఒకసారి చూద్దాం. 9వ వచనం చదవండి, ఆవిడ చదవండి, సాయం చేయండి. సొలొమోనా నా కుమారుడా, కొద్దిసేపు ఆగుదామమ్మా. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దావీదు మాట్లాడుతున్నప్పుడు, సొలొమోనా నా కుమారుడా, మై సన్ సొలొమోన్. బిఫోర్ గివింగ్ ఎనీ ఇన్స్ట్రక్షన్, దావీదు నా కుమారుడైన సొలొమోనా అని సొలొమోన్ అడ్రస్ చేస్తుంటాడు. ఎందుకంటే ఇట్ వాజ్ మై డిజైర్ టు బిల్డ్ అ టెంపుల్ ఫర్ గాడ్. దేవునికి ఒక మందిరం కట్టాలని నా ఆలోచన, నా ఆశ ఉన్నది. కాబట్టి ఆ పని నువ్వు చేసే ముందు ఐ వాంట్ టు గివ్ యూ సమ్ ఇంట్రడక్షన్, సమ్ ఇన్ఫర్మేషన్ కమ్. ఎందుకంటే దేవుని యొక్క ఆ మందిరము కట్టే ముందు నువ్వు ఏం చేయాలన్నది చాలా ప్రాముఖ్యం. నా కుమారుడైన సొలొమోనా అంటాడు, పిలుస్తున్నాడు. సొలొమోన్తో అంటున్నాడు, అందరి ముందు అంటున్నాడు, అందరి ముందు సొలొమోనుతో చెప్తున్నమాట. సొలొమోను అడ్రస్ చేస్తూ దావీదు మాట్లాడుతున్నమాట, నా కుమారుడైన సొలొమోనా. ఎందుకంటే దేవుడు అంటే, దావీదు అంటాడు, 12 గోత్రాల్లో దేవుడు నా గోత్రం ఎన్నుకున్నాడు, నా గోత్రములో నా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, నా కుటుంబములో దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు. నాకు ఇంకా 7 మంది అన్నలు ఉన్న, అందులో నన్ను ప్రతిష్ఠించాడు. నా కుటుంబం, ఆ తర్వాత నా కుమారులు దేవుని రాజ్యం నుండి పెంచేవారు దేవుడు అందుకు ఎన్నుకున్నాడు. కాబట్టి నా కుమారుడా జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నువ్వు కట్టబోయేది మామూలు విషయం కాదు. కానీ గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్తైన దేవునికి మందిరము కట్టబోతున్నావు. నా కుమారుడా జాగ్రత్తగా ఉండు. కుమారునితో మాట్లాడుతున్నాడు. టాకింగ్ టు హిస్ సన్. హిస్ సన్ ఇస్ బిలవ్డ్ సన్. ఎవరినైతే ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడో ఆయనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ మాటల్లో పిల్లలు 9వ వచనంలో మాటల్లో చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయండి. 9వ వచనం చాలా విషయాలు చెప్తారండి. కొన్ని మాటలు చూస్తున్నాం పిల్లలు. పిల్లలు ఫస్ట్ కొన్నిసార్లు ఒకసారి చదువు. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా. నీ తండ్రి అంటే మై గాడ్. డేవిడ్ సేస్ మై గాడ్ అంటాడు. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములు పరిశోధించువాడు, ఆలోచనన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని చాలను. ఈరోజు దావీదు ఒక మాట ఇంగ్లీష్లో ఫస్ట్లో అంటాడు, ఫస్ట్ యు నో ది గాడ్. చాలాసార్లు ఇక్కడ లాక్ అయిపోతాము. దావీదు సొలొమోనుకు ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడా, ఎలాంటి మందిరం కట్టమంటున్నాడా, ఏది అనేది సెకండరీ ఇష్యూ. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఏదైతే దావీదు సొలొమోనుకి ఇస్తున్నాడు అంటే, నో యువర్ గాడ్. బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ టు హిమ్, ఫస్ట్ యూ షుడ్ నో హూ ఈజ్ యువర్ గాడ్ అండ్ వాట్ ఈజ్ హీ. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. చాలాసార్లు అంటారు దేవునికి అది చేస్తాం ఇది చేస్తాం కదా. చాలాసార్లు విశ్వాసంతో ఉంటాం,
నేను చర్చ్కి ఇది చేయాలనుకుంటున్నాండి, చర్చ్కి అది చేయాలనుకుంటున్నాండి, చర్చ్లో ఇది చేయాలనుకుంటున్నాను, చర్చ్లో పాట పాడాలనుకుంటున్నాను, చర్చ్లో వాక్యం చెప్పాలనుకుంటున్నాడు, సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాడు, చర్చ్కి ఈరోజు ఇది చేయాలి అది చేయాలి ఏదో చెప్తున్నా. ఓకే, ఫైన్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. You do whatever you want to do. దేవుని సన్నిధికి వెళ్ళడం తప్పలేదు. You do whatever you want. But before that, దావీదు ఈరోజు అక్కడ సొలొమోనుతో నా కుమారుడా ఈరోజు మన ప్లేస్ పెట్టుకున్నప్పుడు మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు, ఫస్ట్ యు నో యువర్ గాడ్. Without knowing your God, what you will do? ఆయన ఏమై ఉన్నాడు, ఆయనకి ఏదో చేస్తే ఆయన ఏమై ఉన్నాడో తెలవాలి. What he is. You should know your God. నీ దేవుని నువ్వు తెలుసుకుంటా. ఇంకా దావీదు దేవుని అడ్రస్ చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, మనందరూ తెలిసిన వాక్యం 23వ కీర్తన. అందరికి బైహార్ట్కి వచ్చు కదమ్మా, మొదటి వచ్చు. ఈ మధ్యలో బాగా వస్తుంది, ఐ డోంట్ నో వై. ఈ మధ్యలో ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమియు కలగదు అంటాడు. దావీదు అక్కడ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, హి ఈజ్ మై షెపర్డ్, హి ఓన్స్ గాడ్, మై షెపర్డ్ అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్ని మాటలు నిజంగా సో టచీగా ఉంటుంది. ఎవరైతే దేవుని తను ఓన్ చేయగలుగుతారో ఆ మాట అనగలుగుతారో, దేవునికి సొంతగా, దేవునికి సమీపంగా దేవుని తోచివిస్తారో వారు మాత్రమే అనగలరు. లార్డ్ ఈస్ మై షెపర్డ్, ఐ ఓన్ హిమ్, ఈస్ మై షెపర్డ్. ఎ షెపర్డ్ ఈస్ కాలింగ్ ఎ షెపర్డ్ దట్ ఐ హ్యావ్ ఎ షెపర్డ్ హూ షెపర్డ్స్ మై లైఫ్. నా కాపరి ఉన్నాడు, నాకు లేమి కలగదు. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగానే. ఒకటి పిల్లల దేవుడు ఏమై ఉన్నా చెప్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. ఆయన దేవుడు నా కాపరి ఉన్నాడు, నాకు సమస్తము సమకూర్చేవాడు, నా ఈరేగా ఉన్నాడు నా సంగతిని అక్కడ ప్రకటిస్తున్నాడుగా చూస్తావా. మరలా ఈ మాట ఫిలిప్పీ పత్రికలో కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయంలో అంటాడు, మై గాడ్ విల్ సప్లై ఆల్ యోర్ నీడ్స్. హల్లెలూయా. పాల్ ఎంత గొప్పోడు అంటే అమ్మా, నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది. పాల్ నిజంగా మై గాడ్ విల్ సప్లై ఆల్ మై నీడ్స్ అన్నాడు. ఆల్ యోర్ నీడ్స్ అంటాడు. ఎందుకు తెలుసా అమ్మా? పాల్ మాట అన్నాడు గొప్పతనం ఏమో తెలుసామా? పాల్ ఎందుకని వచ్చామాట, మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. మీ అవసరాలన్నీ కూడా నా దేవుడు సప్లై చేస్తాడంటాడు. నీ దేవుడు నాకింత సప్లై చేస్తాడని అడగాలి, మనం అడగాలి కదా, అడగాలా లేదా? పాలు ఎందుకంటాడంటే, ఈ లోకములో ఉన్నాయన్నీ నేను పెంటకుప్పతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకంటే నేను క్రీస్తును, ఐ నీడ్ ఓన్లీ క్రైస్ట్, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఇవన్నీ నాకు వచ్చేది మన ఆకలి ఆహారం కాదు, ఇవన్నీ నాకు దేవుని తెలుసు కాబట్టి ఇస్తాడు. కాబట్టి ఐ నీడ్ ఓన్లీ క్రైస్ట్. బట్ వాట్ ఎవర్ యూ నీడ్, my God will supply all your needs. అందుకే మై అంటాడు, he owns God and says my God will supply all your needs. అలా అనిపిస్తుంది. నిజంగా ఆ మాట నిజంగా అలా ఓన్ చేసుకుంటూ నిజంగా దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. దేవుణ్ణి ఎప్పుడైతే ఎరిగి ఉంటావో, విశ్వాసం ఎంత బలంగా ఉంటావంటే ప్రతిదీ కూడా నా దేవుడు సమకూరుస్తాడు, ప్రతిదీ కూడా నా దేవుడు నాకు ఇస్తాడు అన్న విశ్వాసం. దట్ ఈస్ ది ఫెయిత్. Yet David wants Solomon to come into complete faith. దేవునిలో బలమైన విశ్వాసిగా నువ్వు మలచబడాలంటే నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉండాలి. వితౌట్ నోయింగ్ గాడ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. దేవుని ఎరుగుంటే జరిగదు. సొలొమోను అంటున్నామని నువ్వు మందిరం కట్టే సెకండ్, ఫస్ట్ యూ షుడ్ నో గాడ్. సంఘంతో కూడా దేవుడు వచ్చి మాట్లాడు, నా కొరకు అది నువ్వు ఇక్కడ ఇది ఇచ్చేస్తారే వాడిని. నేనేమై ఉన్నానో నువ్వు తెలిసి ఉండాలి. అండ్ హౌ వి విల్ నో గాడ్. దేవుని ఎలా తెలుసుకుంటాము? సంగంలో ప్రశ్న. సొలొమోను కూడా అడగాలి అసలు కదా, సొలొమోను అడిగి ఉండొచ్చు బహుశా. హౌ షుడ్ ఐ నో గాడ్? యోహాను సువార్త 9వ అధ్యాయం వచ్చి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము
దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వెన్ యూ రీడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఎప్పుడైతే మాట్లాడుతుంటావో, ఎప్పుడైతే నువ్వు చదువుతుంటావో, దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, దెన్ యూ విల్ నో వాట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని మనసులో ఏమైంది, దేవుని ఆజ్ఞ ఏమైంది, దేవుని విధి విధానాలు ఏమైనాయి, హౌ గాడ్ థింక్స్, యూ విల్ నో వెన్ యూ రీడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. Without reading the word of God, without listening, వినుట ద్వారా విశ్వాసం వచ్చు, అది క్రీస్తు యేసు మాట ద్వారా వచ్చును. నువ్వు వినకపోతే, నువ్వు చదవకపోతే ఆ విశ్వాసంలో రాలేవు, ఆ దేవుని నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి యూ హ్యావ్ టు రీడ్ అండ్ యూ హ్యావ్ టు లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఓన్లీ వన్ వే. ఆ వచ్చిన అధ్యాయం ఎంత బాగా అనిపిస్తుందమ్మా. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండను అంటాడు కదా 14వ వచనం. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై శరీరము ధరించుకొని మన మధ్యలో సంచరించను. వర్డ్ బికమ్స్ ఫ్లష్. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఆ వాక్యము శరీరం ధరించి యేసు ప్రభువుని వచ్చి మాట్లాడతాడు. మొదటి అధ్యాయంలో యు విల్ నో గాడ్, వాట్ ఈస్ గాడ్. దేవుడు వాక్యమై ఉన్నాడు. కానీ ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో నీకు తెలుస్తుంది దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్య దేవుని గురించి తెలుసుకున్నప్పుడు యు విల్ నో ది లవ్ ఆఫ్ గాడ్. 3వ అధ్యాయం 16వ వచనంలోకి వస్తాయి. 16 డౌట్లు, అంత డౌట్లు ఉండేటమ్మా. దేవుడు లోకమును ఎంతో నిజంగా అనుకుంటారు, బహుశా నిజంగా ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు నన్ను ఎంతో ప్రేమించను. అందుకే సిలువ కార్యం చేశాడు. నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. నా కొరకు తన ప్రశస్త రక్తమును చిందించాడు. ఆ రక్తము ద్వారా, యేసు రక్తము ప్రతి పాపములు కడిగినది. ఆ రక్తము ద్వారా నన్ను విమోచించి నాకు నిత్య జీవమును ప్రసాదించిన ఆ దేవుని, ఐ షుడ్ నో మై గాడ్ దట్ హీ లవ్స్ మీ సో మచ్. He loves me so much. He loves me so much that he died on the cross. ఆ సిలువలో నా కొరకు చనిపోయేటంత నన్ను ప్రేమించాడు నా దేవుడు. నువ్వు దేవునికి ఏమి ఇస్తావు? ఏం చేస్తావు? ప్రాణం పెట్టినానికి నువ్వేం చేస్తావు? అందుకే అంటున్నాడు, దావీదు అంటున్నాడు, మందిరం గొప్పది, దేవుడు ఇచ్చాడు, కొన్ని ఇచ్చాడు, అలా కట్టమన్నాడు, సరే మంచిది అంటాడు. సొలొమోను కట్టిన కూడా అంటాడు, ఏమంటాడు తెలుసమ్మా, ఆకాశముని సింహాసనం, భూమిని పాదపీఠము, నేను కట్టిన మందిరం ఏ పాటిదయ్యా, కేవలం ఇట్స్ ఓన్లీ టు బియర్ యువర్ నేమ్, నీ నామమును భరించడానికి మాత్రము తప్ప ఇంకేలేదు. ఏదో మా తృప్తికి బలులు అర్పించడానికి తప్ప ఇంకెందుకు లేదు. నేను కట్టిన మందిరం అది ఎందుకు కాదు, ఎందుకంటే ఆకాశము నేను కంటైన్ చేయను. హౌ కెన్ ఐ కంటైన్ ఎ టెంపుల్ కెన్ కంటైన్ యు లార్డ్. అంత గొప్ప ప్రాకారం కట్టాడు అని అంటాడు. ఇంత కొత్త ప్రాకారమైనప్పుడు నా దేవుడి ఎక్కడ పడుతుంది? ఆ సింహాసనం సరిపోదు ఆయన పెట్టుకోవడానికి. ఏ పాటిది? అందుకే అంటాడు, బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ యూ షుడ్ నో యువర్ గాడ్. నీ దేవుడు ఏమై ఉన్నాడో, నీ దేవుడు ఎలాంటి వాడో, వాట్ ఈస్ యువర్ గాడ్, యూ షుడ్ నో. మై సొలొమోన్, బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్, first thing you have to do is to knowing the God. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎలా నడిపిస్తాడో నా అనుభవంలో చూసా. నా జీవిత కాలమంతా నన్ను నడిపించాడు. అనేకమైన ఇబ్బందుల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చినాడు. ఆయన నా కాపరై ఉన్నాడు. నువ్వు ఆ దేవుణ్ణి ముందు తెలుసుకో అంటాడు. అసలు నో యువర్ గాడ్. చాలాసార్లు ఈ రోజుల్లో పిల్లలు దేవుణ్ణి తెలుసుకోవడానికి సమయం లేదు. we don't have time to know about our God. చాలామందికి తెలియదు ఏది ఎందుకు చేస్తున్నామో తెలియదు, బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటున్నామో తెలియదు, బలలో చేవేస్తున్నామో తెలియదు, పాటలు ఎందుకు పాడుతున్నామో తెలియదు, వాక్యం ఎందుకు వింటున్నాం. వీ షుడ్ నో వై వీఆర్ సింగింగ్, వై వీఆర్ లిస్నింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు బ్యాప్టిజంలో బలలో ఎందుకు ఇది మనము చేస్తాం, ఎందుకు ఇది మనము చేయమో తెలవాలి. అది తెలియకుండా దేవుని ఆరాధిస్తున్నాము చాలాసార్లు. యూ షుడ్ నో ఎవ్రీథింగ్. ఓ సమయం వస్తుంది, అందరూ ప్రశ్నించే సమయం వస్తుంది. ఎందుకు చేయరు మీరు అంటే, ఎందుకు చేయరు అనే కారణం చెప్పగలగాలి. ఎందుకు చేయరంటే, ఎందుకు చేయము. దిస్ ఇస్ ద రీజన్. పరవ అన్నాడంట, అబ్బా
దేవుణ్ణి ఆరాధించాలంటే అరణ్యంలో పోవాలరా బాబు, ఇక్కడే ఆరాధించండి అని. మోషే అన్నట్టు లే వీ కాంట్ డూ ఇట్. ఎందుకంటే మేము చేసే ఆరాధన పద్ధతి అది ఐగుప్తీయులకు ఏయము కాబట్టి మేము దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తాం. దూరంగా విల్ గో దేర్ అండ్ వర్షిప్ గాడ్ బికాస్ అవర్ కల్చర్ ఇస్ డిఫరెంట్, అవర్ గాడ్ ఇస్ డిఫరెంట్, అవర్ గాడ్ ఇస్ ఆల్మైటీ. ఆరాధించేటప్పుడు అలాగే ఉండాలి. పుసుకుని ఎవరు అన్నారు, మీకు చర్చికి ఏంటంటే ఇంట్లో ప్రార్థన చేసుకోలేదు. ఇంట్లో ప్రార్థన చేసుకోండి, చర్చిలో చేసుకోవాలంటే. ఎందుకంటే సమాజంగా కూడటం మానకుడి అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి, సమాజంగా నన్ను కూడమంటుంది కాబట్టి నా ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది కాబట్టి నేను సమాజంగా కూడాలి. ఇట్స్ అన్ ఆర్డర్ ఆఫ్ గాడ్, ఇట్స్ అన్ ఆర్డర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కమాండ్, దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకు వెళ్తావు చర్చి కంటే? ఎందుకంటే నా యేసు ప్రభు అలవాటు ప్రకారము సమాజ మందిరములోకి ఆయన వెళ్ళను అంటాడు. ఈ మేడ్ ఎ హ్యాబిట్, కస్టమ్ టు గో ఇన్ టు ది టెంపుల్. ఆయనే వెళ్ళాడు భూమి మీద వచ్చినప్పుడు, నేనే పాటనయ్యా, హౌ కెన్ ఐ స్టే అట్ మై హోమ్? చర్చికి ఎందుకు వెళ్తారండి? ఎందుకు వెళ్తామంటే కారణం ఉంది, దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, నేను రెండో అంశంలోకి వస్తాను. ఓన్లీ నోయింగ్ గాడ్లో ఉన్నా. సెకండ్ థింగ్ అంటారు, సెకండ్ థింగ్ అక్కడ చూడు, మళ్ళీ చదువు అన్న అదే వాక్యం సార్. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనస్పూర్వకంగాను ఆయనను సేవించుము. ఫస్ట్ యూ షుడ్ know your God, second you should worship the God. కట్టడం తర్వాత సంగతి, ముందు చేసేట ఫస్ట్ యూ షుడ్ నో యువర్ గాడ్, దెన్ కమ్స్ ది వర్షిప్. యూ షుడ్ వర్షిప్ ది గాడ్ హోల్ హార్టెడ్లీ. నీ యొక్క పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఫలముతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుణ్ణి ఆరాధించాలి. హోల్ హార్టెడ్లీ, సగం కాదు. దేవుని ఆరాధించేటప్పుడు ఏమంటాడమ్మా? పూర్ణత్వం వచ్చి మాట్లాడతాడు. పూర్ణత్వంగా వచ్చి, పూర్ణ మనస్సు. యూ షుడ్ ఎంజాయ్ ఇన్ వర్షిపింగ్ యువర్ గాడ్ బికాస్ హి ఈస్ ఎ గ్రేట్ మర్సీ, గ్రేట్ గాడ్. హి ఈస్ వర్తీ ఆఫ్ ఆల్ ది ప్రైజెస్. ఇంకా దావీదు తెలుసు, ఎందుకంటే ఎక్కడో గొర్రెలుగా అచ్చుకునేవాడిని దేవుడు రాజుగా చేశాడు కదా. రాజు ఏముందంట, సౌలు ఒక మాట చెప్పాడంట. ఏమన్నాడు? దావీదు మీద ఇంప్రెస్ అయ్యి దావీదు చంపించాలని నా కూతుర్ని ఇస్తా అంటాడు పెళ్లి చేసి. ఇంతమంది ఫోర్స్కి నువ్వు తీసుకొచ్చిస్తే నీకు కూతుర్ని ఇస్తా అంటే దావీదు చెప్తాడు. దావీదు అంటాడు, ఏం మాట్లాడతావు? రాజుకు అల్లుడవుడట, మామూలు విషయమా కదా? రాజుకు అల్లుడవుట, ఒక మామూలు గొర్రెలు కాసుకుంటాడు రాజుకు అల్లుడు, అసలు సాధ్యమా అమ్మ? కానీ దేవుడు రాజుగా చేశాడు. హల్లెలూయా. దావీదు రాజుకు అల్లుడవుడా? సాధ్యపడ. దేవుడు అంటాడు, బాబు నేను అల్లుడు కాదురా బాబు, నేను రాజుగా, ఐ వాంట్ టు మేక్ యు కింగ్. అభిషేకించాడు. ఎవరు నమ్మని వాళ్ళు ముందు అభిషేకించాడు. మొత్తం ఇంట్లో అభిషేకించాడు. ఎవరున్నారమ్మా? తండ్రి, అన్నలు. తండ్రి కుమారులందరిని తీసుకురా, నీ కుమారులో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకిస్తున్నాడంటే పాపం తండ్రి ఇంటికి కూడా పిల్లలేట. చిన్నప్పుడు బచ్చవాడు ఎందుకబ్బా అనుకోండి. ఈవెన్ తండ్రి ఆ జెస్సీ అనుకోలేదంట దావీదును దేవుడు రాజుగా. నో ఛాన్స్, నో వే. అందుకే అది చూసినప్పుడు చిన్నగా ఇలా ఉంటే ఆ అబ్బాయిని చూసినప్పుడు ఈయనను దేవుడు అభిషేకించాడంటే దేవుడు అంటాడు, దేవుడు ఒక మాట అంటాడు. సో నిజంగా ఆ సమయంలో అంటాడు, మనుషులు లక్ష్య పెట్టినట్టుగా దేవుడు లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. Can you not see how you look, how handsome you are, how beautiful, how strong? దేవుడు ఇవన్నీ చూడ. How is your heart? Whether your heart is according to God, నీ హృదయము దేవుని యొక్క విషయములో అది కరెక్ట్గా ఉందా? దేవుని విషయములో నీవు సరైన వాడిగా ఉన్నావా? దేవుడు ఆలోచించినట్టు నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుడు ఆలోచించినట్టు నువ్వు నడవడానికి సిద్ధంగా ఉన్నావా? God only searches the heart.
అందుకే ఇక్కడ దేవుని వాక్య భావంలో జావీదు అంటున్నాడు కదా, వర్షిప్ ది గాడ్, వర్షిప్ ది గాడ్ హోల్ హార్టెడ్లీ అండ్ ఎంజాయ్స్. అందరు తెలిసిన వాక్యం ఒకటి బాగా ఒకసారి చూసుకుందాం. మొదటి కీర్తన 1వ అధ్యాయం 2వ వచనం. ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఎలా దేవునితో సహవాసం చేయాలి. కీర్తనకాని అంటాడు, మనందరు తెలిసిన వచ్చు, నేనేం అవుట్ ఆఫ్ బైబుల్ చెప్తాను, అన్ని చిలుక పలుకుల సండే స్కూల్లో నేర్చుకునే వాక్యాలు చెప్తున్నామ్మా. ఇంతసేపు కీర్తన 1వ అధ్యాయం తీయడానికి దుష్టురాల చెప్పిన 2వ వచనం, యెహోవా చదవండి అమ్మా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. ఆ తర్వాత సంగతి మొదటంటాడు, యూ హ్యావ్ టు రిచాయిస్ 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 ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. హోల్ హార్టెడ్ ఏంటంటే దేవుడి మాట నీ మనసులోకి వచ్చినప్పుడు ఇట్ షుడ్ మేక్ యూ రిచాయిస్. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దాంట్లో నువ్వు నిజంగా ఆనందించగలిగితే దట్ ఈస్ హోల్ హార్టెడ్. పుసుకుని అబద్ధం చెప్పాల పరిస్థితి వచ్చింది అనుకో, కట్సే డు నాట్ లై అన్నాడు అనుకో, ఏ సందర్భం అబద్ధం ఆడితే మనకి ఏదో నష్టం కలిగేది, అబద్ధం ఆడకపోతే నష్టం అవుతుంది అనుకో. దేవుడు ఏం ఆజ్ఞ పెట్టాడు. పుసుకుని ఇప్పుడు నిజం చెప్పినామా ఇది నష్టమైపోతుంది అనుకుంటే దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ కదా. అందుకే దేవుడు ఫస్ట్ ఎంజాయ్ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాల. యు హ్యావ్ టు రిచాయిస్. yes, it will have some trouble. In spite of the trouble, you should rejoice in the word of God. ఎలా అంటే ఫిలిప్పీలో పౌలు ఆనందించాడు కదా. ఎలా ఉంటాడు, సంఖ్యల్లో ఉంటాడు, చరసాల్లో ఉంటాడు, పేపర్లతో ఉంటాడు, రక్తాలు కారుతుంటాయి, సంఘానికి రాస్తూ పత్రిక రాస్తున్నప్పుడు ఆనందించుడి, మరలా చెప్తాను ప్రభులో ఆనందించుడి. హౌ కెన్ యూ సే ఇట్? yes, I am rejoicing. You rejoice in the Lord. In spite of all the hardship, I am rejoicing in the Lord. Yes, I know. ఏమా నీకు బాధ లేదా, ఏమా నీకు శ్రమ లేదా, ఏమా నీకు కష్టం లేదా, అన్నీ ఉన్నాయి, కానీ ఆనందం కూడా ఉంది అందులో. ఎందుకంటే నేను పొందబోవు మహిమ ముందు పొందుతున్న శ్రమ ఏ పాటిది. The glory is bigger thing which I am going to receive it. నేను పొందబోయే మహిమ ఎంత గొప్పదంటే పొందుతున్న శ్రమ చాలా చిన్నది, దాని ముందు చాలా చిన్నది. The complete heart. When you rejoice in the God, that is complete. ఆనందిస్తూ దివారాత్రములు ధ్యానించువాడు. రాత్రి అయితేంది, పగలైతేంది, నీ మైండ్లో దేవుని యొక్క ఆజ్ఞలా ఉండిపోదు మైండ్. ఎందుకంటే చాలాసార్లు సౌండ్ స్లీప్ అనేది 4 గంటలే ఉంటుందంట. 3-4 గంటలు తప్ప, అంటే 24 గంటల్లో 4 గంటలు మాత్రమే బ్రెయిన్ డెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. తక్కిందంతా కూడా యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. నువ్వు ఎంత పండుకున్నా, నువ్వు 10 గంటలు పండుకున్నా, నువ్వు 8 గంటలు పండుకున్నా, నువ్వు 12 గంటలు పండుకున్నా, యువర్ మైండ్ విల్ స్లీప్ ఓన్లీ 3 to 4 hours. ఇట్ విల్ వర్క్, ఇట్ విల్ కీప్ ఆన్ వర్కింగ్. ఎందుకంటే అందుకే దినము రాత్రి అంటాడు. దినము రాత్రి పనిచేసేది కాబట్టి దివారాత్రములు నీ మైండ్ మీద ఆజ్ఞలు అలా ఉండిపోవాలి, అలా ఉండాలి. దేవుని యొక్క మాటలు నీకు తెలుస్తున్నావు, దేవుని మాటలు నువ్వు ఆనందిస్తున్నావు. యూ షుడ్ రిచైజ్ దట్ ఇది నేను చేయొచ్చు, ఇది నేను చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. అది ఆరాధించడం, దేవుని ఆరాధిస్తూనే ఉండాలి. వర్షిపింగ్. పౌలు శీలంట తీసుకొచ్చి చెరసాలు వేసి ఆడవాడుతున్నాం కదా. పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాల్లో వేశారంట. మధ్యరాత్రి వేసి పాటలు పాడుతారంట. ఏమనిపిస్తుంది, ఏమనాలనిపిస్తున్నా? ఆర్ యూ అవుట్ ఆఫ్ మైండ్?
నో వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ మైండ్, వీఆర్ ఇన్ కంప్లీట్ కంట్రోల్. నా మైండ్ నా ఆధీనంలో ఉంది, నా శరీరం ఆధీనంలో ఉంది, నా ఆత్మ ప్రభువును ఆరాధిస్తుంది. ఈ రాత్రి వేళ అయితే ఉదయకాలం అయితే ఐఎమ్ రిచాయిసింగ్ ది లార్డ్. ఈ సమస్యలో, ఈ శ్రమలో, ఇబ్బందుల్లో వీఆర్ ప్రైజింగ్ అండ్ సింగింగ్ హిమ్స్ టు గాడ్. దేవునికి ఆ పాటలు పాడుతూ, వారి కీర్తనలు పాడుతూ స్తుతిస్తున్నప్పుడు ఆ చెరసాల బ్రతలైందంట. చాలాసార్లు ఏదైనా పరిస్థితులు అనుకుని ఆరాధిస్తాం, లేకపోతే ఆరాధించము. దావీదు సొలొమోన్తో అంటాడు, బిఫోర్ బిల్డింగ్ ఎ టెంపుల్ లెర్న్ హౌ టు వర్షిప్ ది గాడ్ హోల్ హార్టెడ్లీ. ఇది నువ్వు చేయగలుగుతావు, అది చేయగలుగుతావు. అదేంటండి, నువ్వు చేస్తే, నువ్వు ఇలా చేస్తే దేవుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికి నీకు ఏదంటూ ఉండదు, ఏది కూడా ఆపలేదు. అది ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు. Because God will be with you. When you know your God, when you worship Him with wholeheartedly, then you can do all things. ఆల్రెడీ నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను. నిన్ను బలపరిచేవాడు దేవుడైతే నువ్వు సమస్తము చేయగలుగుతావు. ఒక వ్యక్తిని గురించి చెప్పి ముగించేస్తున్నాను, సమయం అయిపోయింది. చాలా ఉన్నాయి అందులో. కాలేబుని గురించి అంటాడు. యెహోషువ కాలేబులు వెళ్తారంట, ఇద్దరు మాత్రం వెళ్తారన్న. మోషే కూడా వెళ్ళాడు ఆ వాగ్దాన దేశంలో. కాలేబుని వచ్చి దేవుడు సాక్షి ఉంటుంది, నా దాసుడైన యెహోషువ కాలేబు హీ వాక్డ్ హోల్ హార్టెడ్లీ అంటాడు, హృదయపూర్వకంగా నన్ను అనుసరించాడు కాబట్టి ఆ వాగ్దాన దేశంలో ఉంటాడు. ఎవరైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తారో దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉంటారు. ఇఫ్ యు నో యువర్ గాడ్ అండ్ ఇఫ్ యు వర్షిప్ యువర్ గాడ్ విత్ హోల్ హార్టెడ్లీ, యు విల్ రిజాయిస్ హియర్ అండ్ దేర్. అలా దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండటానికి దావీదు మాట్లాడుతుంది. సొలొమోనా నా కుమారుడా, ఈరోజు నీతో నాతో అంటూ నా కుమారుడా, నా కూతురా, అలా నువ్వు దేవుణ్ణి తెలుసుకుని ఆరాధించగలిగితే నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. అలా చేయడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించింది. అందరం లేచి నింటున్నాం. ప్రార్థన, ప్రభు నేర్పి ప్రార్థన ఆశీర్వాదం సెలవుతో ఆరాధన ముగించుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తుతులు. అవును నాయన, చక్కని మాటలు దావీదు నాయన సొలొమోనుతో మాట్లాడిన మాటలు మీరు మాకు ఇచ్చారు. అవును నాయన, మొట్టమొదటిగా నిన్ను తెలుసుకున్న వారిగా, నీ ప్రేమను తెలుసుకున్న వారిగా, ఎందుకంటే నీవు మమ్మల్ని ప్రేమించావు, మా కొరకు నీ ప్రాణం తెచ్చావు నాయన. అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి హృదయపూర్వకమైన ఆరాధన చేసేవారిగా మేము అందుకు సహాయం దయచేయమని. విత్తబడిన వాక్యము అందరి జీవితంలో ఫలబడిన వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని సంఘమును విని ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య అదే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోకమందు